లోకి తోసేసింది ఎవరు? ఈ అతి కాస్ట్లీ పెళ్లికి సంబంధించి జరిగిన వ్యవహారం మీద మహారాష్ట్రలో పూణేకి చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ హత్య సంచలనాత్మకం మారింది. వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. కాబోయే భార్య సియా గోయరాం ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతన్ని లోయలోకి నెట్టేసి చంపేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే కేతన్ విశాల్ను తన కుమారుడు తోసివేయలేదని, ఆ సమయంలో అతను ఆ ప్రదేశానికి దూరంగా ఉన్నాడని చేతన్ చౌదరి తండ్రి బాబులాల్ చౌదరి తేల్చి చెప్పారు. తన బిడ్డను అన్యాయంగా హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. నిజాలకు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా సియా గోయల్ని తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి గతంలో కూడా కేతన్ హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్తున్నారు. గతేడాది ఒక వ్యాపార సమావేశంలో సియా చౌదరితో చేతన్కి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సియా చౌదరి బేకరీని నడుపుతుంటే చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారంలో తండ్రికి సాయం చేస్తున్నాడు. ఇంతలో కుటుంబ సభ్యులు ఆమెను కేతన్ విశాల్ అగర్వాల్తో పెళ్లి నిశ్చయించారు. అది ఆమెకు ఇష్టం లేదు. చేతన్తో తన సంబంధానికి అతను అడ్డుగా ఉన్నాడని భావించింది. చివరికి చేతన్తో కలిపి కాబోయే భర్తను అడ్డు తొలగించుకుంది. ఏడాది ఫిబ్రవరిలో కేతన్ విశాల్ సియా చౌదరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. ఆ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేతన్ విశాల్ కుటుంబం నిర్ణయించింది. పెళ్లి కోసం 17 కోట్లతో ఘనమైన ఏర్పాటు చేసింది. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ను బుక్ చేశారు. అతిథుల రాక్ కోసం 2 చార్టర్డ్ విమానాలు కూడా కేతన్ కుటుంబం బుక్ చేశాక జరిగినటువంటి ఈ వ్యవహారం. నా కుమారుడు అమాయకుడు అంటూ కేతన్ విశాల్ తండ్రి చెప్తున్నారు ఇక్కడ.